మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులు వీస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట నేలమట్టమైంది. ఈదురుగాలులు వర్షాల వల్ల చేతికి అందినటువంటి పంట నీటి మునిగిందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వరి రైతుల పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ముంతా తుఫాను ప్రభావం కోనసీమలోని రైతుల మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ ఆస్తి నష్టంలో చూసినట్లయితే ప్రధానంగా రైతులకి వరి పంట బాగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అంటే ముంతా తుఫాను ప్రభావంతో తీరం దాటినప్పుడు కొబ్బరి తోటలకు ఎక్కువ నష్టం కలుగుతుందని భావించారు. అయితే 1996 తుఫాను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కోనసీమలో రైతాంగం కూడా ఆందోళన చెందిన పరిస్థితి. అయితే రాత్రి తీరం దాటిన తుఫాను అంతర్వేది నరసాపురం మధ్య తీరం దాటిన ముంతా తుఫాను నేపథ్యంలో ఇంకా ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇంకా కురుస్తూ ఉన్నాయి. అయితే దీనివల్ల చేతికి అందిన వరి పంట ఇప్పుడు నేలపాలైన పరిస్థితి ఉంది. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టారు. అప్పుడు చేతికి అందే సమయంలో, నూర్పులు చేసుకునే సమయంలో, కోతలు కోసుకునే సమయంలో ఇప్పుడు నేల కొరిగిన పరిస్థితి ఉంది. అంటే వరి కంకులు నేల కొరగటంతో ఇక్కడ మొక్క మొలిసే పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకెందుకు పనికిరాని పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మామూలుగా అయితే 40 నుంచి 50 బస్తాలు పండే పరిస్థితి. అంటే ఖరీఫ్లో 40 బస్తాలు కనీసం పండే పరిస్థితి. ఇప్పుడు చేతికి 20 బస్తాలు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఈ ప్రాంతంలో చూస్తున్నాం ఏ విధంగా. అంటే ఇది 10-15 రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా కాకుండా ఆల్రెడీ కోతకు వచ్చిన చేలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ నూర్పులు నూర్చి కళాల్లో కూడా ధాన్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వం తెరిచిన పరిస్థితి ఉంది. అయితే అనుకోకుండా సంభవించిన ముంతా తుఫాన్ గత 4 రోజులుగా భయపెడుతూ వచ్చి ఈరోజు తెల్లవారుజామున అదే అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈదురుగాలతో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా కలత చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వీరు ఏ విధంగా ఇక్కడ ఈ పంట నష్టపోయారు, ఇది ఎలా జరిగింది అనేది ఇక్కడ తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎంతమంది ఇక్కడ ఈ విధంగా ఉంటే ఈ ఖరీఫ్లో ఈ సారవా పంటలో పెట్టుబడి ఎంత పెట్టారు? అనుకోకుండా సంభవించిన ఈ తుఫాను, ఈ వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరిగింది? 30-35 ఏళ్ళ దాకా పెట్టుబడి పెట్టామండి. శుభ్రంగా నేలపాలు అయిపోయినాయండి. ఇప్పుడు మనం చేసేది ఏమి లేదు. ఇంకా ఇప్పుడు ఏదైతే పడిపోయిన చేలు ఇంకా అలా కుళ్ళిపోతాయండి. అవి ఏం తోడుకోవండి, ఇంకా కుళ్ళిపోతాయండి. అదే మేము చేసి కూడా సార్ కౌలు రైతులే సార్ అందరమేనండి. ఏమన్నా వస్తే సొంత రైతులు మాకేమీ సమాధానం చెప్తలేదు. మీరే పెట్టుకోండి, మీరే చేయండి అన్నారు. కానీ సార్ అండి అసలు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన కూడా కౌలు రైతుకి ఏమి రావట్లేదు సార్. ఇంతకుముందు ఏదో బ్యాంకుల్లో వేస్తున్నాం, అవి వేస్తున్నారు ఏదో అన్నారు సార్. అవి కూడా లేదు సార్ అండి. అవి లేకపోయినా సార్ ఇంకా అలాగే ఏం చేస్తాం సార్. ఏమి గతి లేక మతి లేక అన్నాడు రైతు పరిస్థితి. కౌలు రైతు పరిస్థితి ఇలాగుంది సార్. ఏం చేద్దామన్నా ఇంకా దాని మీద పడి ఆధారపడిపోయి ఉన్నాం. కానీ బయటికి వెళ్ళాక వెళ్ళాక పొలం మీద పడి సర్లే ఈ పంట కాకపోతే వచ్చి పంట ఏదో పండిద్దాం అన్నవాడికి ఈ తుఫాన్లు వస్తున్నాయి. వచ్చి ఇలాగా అకాల వర్షాలు వచ్చి ఏదో పట్టుకుని పోతుంది సార్. ఇంకేం చేద్దామని తీరలేదు సార్. ప్రభుత్వం ఏమన్నా మా అందుని కౌలు రైతులు మా అందుని ఏమన్నా ఉండి కదంతా ప్రభుత్వం సాయం చేస్తే మాకు అదంతా మేలు చేసినట్టు అవుతుంది సార్. అది సార్ అండి. చెప్పండి, ఏ విధంగా మీరు ఇక్కడ పంట వేశారు? ఎన్ని ఎకరాలు వేశారు? ఎలా ఉంది? 4 ఎకరాలు వేసామండి. 4 ఎకరాల్లో మొత్తం నేలమట్టం అయిపోయిందండి. చేతికి వచ్చేదాని ఏం లేదండి. ఇంకా అదండి. దానివల్ల ప్రభుత్వం మీరు ఏం చేసినా మీ ఇష్టం అండి. ఇంకా అదండి. మీరు ఎట్లాంటి ఇది చేస్తున్నారు? కౌలుకి వ్యవసాయం చేస్తున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఎట్లా ఉందంటే స్వామి, మొత్తం అండి ఈ తొలకరి టైంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నాం స్వామి. ఈ తుఫాను వల్ల మొత్తం రైతులందరూ కూడా చాలా నష్టపోయారు. ఇలా పడిపోయిందంటే చేను ఎందుకు పనిచేయదండి. మాకు ఏదో రకంగా రైతులందరికీ ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదో రకంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం స్వామి. అది ఇది ఇక్కడ రైతులు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రతిసారి కూడా ఖరీఫ్ పంట ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, కోనసీమ జిల్లాలో కావచ్చు, అంటే ఏదో అతివృష్టి అనావృష్టి అన్నట్టు వీరికి ఏదో తుఫాను రావటమో లేదా భారీ వర్షాలు కురవటమో ఇలా ఖరీఫ్లో పంటలు నష్టం జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ కౌలు రైతులు నష్టపోతున్నామని చెప్పేసి ఇక్కడ కౌలు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు.